జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనాకారుడు చదవండి. 2వ వచనం 25 యెరూషలేము చుట్టూ పర్వతమున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకున్నట్లు భక్తిహీనుల రాజదండము. నీతిమంతులు పాపం చేయకుండా, ఎప్పుడైతే ప్రభు యేసు నా కొరకు రక్త మాంసములు ధరించుకొని నా కోసం ప్రాణం పెట్టడానికి, ఎందుకంటే రక్త మాంసములు కలిగిన మనము పాపం పరిపక్వంగా మరణించటానికి సిద్ధమైన మన కోసము దేవాతి దేవుడు రక్త మాంసములు కలిగి శరీరధారికి ఈ లోకానికి వచ్చాడు కనుక ఆ యొక్క సత్యాన్ని నువ్వు తెలుసుకోండి. ఆ సత్యాన్ని నువ్వు గ్రహించుకొని నా కొరకు ప్రభు ప్రాణం పెట్టడానికి వచ్చాడు, నా కోసం ప్రాణం పెట్టాడు కనుక దేవుని సన్నిధిలో మరి జీవిస్తున్న మనం, నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు కనుక ఇంకా నేను ఎప్పుడు కూడా ఈ శరీరానికి లోబడకుండా మనసుతోనే దేవుని సన్నిధిలో ప్రాధేయపరచు దేవుని సన్నిధిలో నివాసం చేయాలని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:14 చదవండి. చక్కగా ఎలా ఉన్నాం, ఎలా దేవుని సన్నిధిలో ఎదగాలనో మరి ఎఫెసీ పత్రికలో రాయబడింది. ముగిస్తాను చివరిగా, దేవుని సన్నిధిలో దేవుని మాట వినకపోతే మరి సంసోను చివరికి ఆ పరిస్థితులను కనుక ప్రియ దేవుని బిడ్డ దేవుని వాక్యం వింటున్న దేవుని యొక్క ఆజ్ఞను మేరొద్దని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. మన పరిస్థితులు ఎట్లున్నా దేవుని సన్నిధిలో, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో దేవుని మీద ఆధారపడితే దేవుడే మనకు సహాయం చేస్తాడని నేను మరొకసారి మీ అందరిని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ మన పరిస్థితులు ఏదికైనా మారితే వేరే వాళ్ళ మీద పెట్టకుండా మనము తప్పిపోతున్నామని తెలుసుకొని దేవుని సన్నిధిలోకి రావాలని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. వేరే వాళ్ళ మీద వంక పెట్టవద్దు. వాళ్ళ దోస్తు పోతే నేను ఇట్లా అయినాను, నువ్వు పోతేనేగా అయింది, అక్కడ పోతే నేను ఇట్లా అయినాను. వాక్యం ఏం చెబుతుంది? నువ్వు బైబిల్ చదివితే తెలుస్తుంది. వాక్యం ఏం చెబుతుంది? మొదటి కీర్తనలో కీర్తనాకారుడు మొదటి కీర్తనలో అపవాసులు కూర్చున్న చోట కూర్చుండకూడదని దేవుడు వాక్యమే చెప్తుంది. నీకు వాక్యం తెలితే, నీవు దేవుడు ఆజ్ఞ తెలితే నువ్వు ఆడికి ఎందుకు పోతావు? నేను ఆడిపోబట్టే నేను ఇట్టయినా, వాళ్ళ మీద నిందెందుకు? నువ్వు పోయి వాళ్ళ మీద నిందేస్తుంటావు. సంసోను పోయి ఇరుక్కపోయి కనీసం దేవుని సన్నిధిలో మొరపెట్టుకునే స్థితిలో అభిషేకింపబడిన వ్యక్తి దేవుని సన్నిధిలో. చాలామంది దేవుని ఎరిగిన పిల్లలు ప్రార్థన చేసుకోవటానికి కూడా నిలబడదండి. ఇబ్బందులు పడ్డాక చివరికి సంవత్సరంలాగా అయ్యాయి, ఒక్కసారి నన్ను క్షమించని బతిలాడతారు. క్షమించి ఏం చేయాలి? నిన్ను క్షమించి నిన్నేం చేయాలి? కనుక ప్రియ దేవుని బిడ్డ సమయం ఉండగానే, దేవుడు చెప్పింది సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోమని ప్రభు చెప్పాడు. సమయం ఉండగానే, నీకు ఇంకా సమయం ఉన్నది కనుక సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోండి. దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన అభిషేకాన్ని, దేవుడిచ్చిన మాట. అభిషేకం అంటే ఏందయ్యా అంటే దేవుని వాక్యం వినటానికే దేవుడు అభిషేకిస్తాడు. దేవుని వాక్యాన్ని చేర్చుకోవటాన్ని అభిషేకిస్తాడు. వినుట వలన విశ్వాసం కలిగిన దాన్ని దేవుడు ఆశీర్వదించిన అది వరమే. ఇవన్నీ తెలియవు. నేను వింటున్నా, ఏం చెప్పిండో ఇది అనుకుంటారు. వింటానికి కూడా దేవుడు వారు. ఎందుకంటే దేవుని వాక్యం ఏంటంటే, దేవుడు వాక్యం విత్తుతుండగా ఎక్కడ పడ్డాయి? ఒక విత్తనం బండ మీద పడిన, బండ కాదు, బండ బారిన బాటలో పడిపోయినాయి. అంటే విననల్లని స్వభావంతో ఉన్న వ్యక్తులకి వాక్యం ఎంత చెప్పినా వినరాదు. ఎందుకంటే ఆ స్వభావమే లేదు కనుక. భ్రష్ట మనసుకి దేవుడు అప్పగించింది కనుక వినలేని స్వభావం ఉంది కనుక వాక్యం వారు ఎన్నిసార్లు వచ్చినా వినరు, పట్టించుకోరు. కనుక దేవుని వాక్యం ఏంటంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోమని ప్రభు సెలవిస్తున్నారు కనుక ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కనుక చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:14 ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుండి మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచునట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను
తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో రావాలి. ఏ కుటుంబం అయితే కుటుంబం కట్టబడాలండి. నేను ఒక్కని కట్టబడితే కుదరదు. ఎందుకంటే నా అనుభవం, ఎందుకనంటే నేను దేవుని సన్నిధిలోకి వచ్చాను అటు ఇటు కాకుండా. కానీ మరి ఈ కుటుంబం అంతా మార్పు పొందాలంటే అందరూ మార్పు పొందాలి దేవుని సన్నిధిలో. అందరూ దేవుని సన్నిధిలో ఎదగాలి కనుక మరి ప్రార్థన రేయం బౌలు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే మా కుటుంబం అంతా దేవుని సన్నిధిలోకి, మా కుటుంబమే కాదు మా వంశంలో కూడా, అటు మా అత్తగారి ఇళ్ళలో మా ఇంట్లో కూడా, మా ఇంటి వారు కూడా అందరూ చాలా మట్టుకు దాదాపు ఒకళ్ళు ఇద్దరేమో తప్ప అందరూ దేవుని సన్నిధిలోకి మార్చబడినారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పరిపూర్ణం కావాలి. ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధిలో కట్టబడుతున్నావో వాడు ఎంత కఠినమైన కానీ, ఒకవేళ కఠినమైన మనుషు మన కుటుంబంలో ఉంటే నువ్వు అందుకే నిన్ను రక్షించుకుంది. ఈ మాట ఎక్కడ రాశాడు? అందుకే నిన్ను రక్షించింది అని ఎక్కడ రాశాను? చదువుతున్నారు బైబిల్. అందుకే నిన్ను రక్షించింది, ఇందుకోసమే నిన్ను ఎక్కడ రాసింది? చదవట్లే కదా. ఎవరిని ఎస్తే రమ్మని మొర్దెకాయ అంటాడు, ఇందుకోసమేగా నిన్ను దేవుడు నిన్ను రక్షించుకొని ఆ సుజాన కోటలో నిన్ను రాణిగా చేసింది, ఇందుకే కదా అని గద్దిస్తాడండి. ఉపవాసం చేయమంటే ఆమె ఏమంటుందంటే, నేను రాజసముఖం పిలవక ముందు పోతే ఆయన చంపుతారు, వాళ్ళు రాజు చూడకముందే ఈ సేనాధిపతులు చంపుతారు, నాకు పోవటం కుదరదు అని అంటే, నువ్వు సత్యం మాత్రం ఏంది అన్నట్టు మాట్లాడాడు మొర్దెకాయ. నువ్వు సత్య లాభం బతికుండే, నిన్ను దేవుడు రక్షించుకున్నాక నువ్వు సత్యం ప్రయోజనం ఏముంది? బతికి ప్రయోజనం ఏముంది? రెండు ఒకటే కదా, నిర్జీవమే కదా. నిన్ను దేవుడు రక్షించి కోటలో పెట్టుకుంది ఎందుకంటే ఈ సంగతి తెలుసు, యూదులందరినీ చంపడానికి సిద్ధమై ఉన్నదని ముందుగానే దేవుడు తెలుసు కనుక నిన్ను ఆడబెట్టాడు, నన్ను ఆడబెట్టాడు. నా కుటుంబం అంతా రక్షణ పొందుకోవడానికి నాకు రక్షణ ఇచ్చాడు, నీ కుటుంబం అంతా రక్షణ పొందుకోవడానికి నీకు రక్షణ ఇచ్చాడు. అది మర్చిపోయి ఆయన మాట్లాడలేదు ఈయన మాట్లాడలేదు అంటే అందుకే కదా నిన్ను రక్షించుకుంది, అందుకనేగా నీ రక్షణలో నడిపించేది, అందుకనేగా నీకు వాక్యం వినిపించింది. మరి మర్చిపోతారా? నీ కుటుంబం ఎలా ఉండాలి? పరిపూర్ణంగా ఉండాలి. క్రీస్తు యేసు నీ ఆత్మలో పరిపూర్ణంగా నివాసం చేసినట్టుగా ఉండాలి. క్రీస్తు యేసు నివాసం చేసినప్పుడు, క్రీస్తు యేసు నీలో నివాసం చేసినప్పుడు ఏమవుతుంది? యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన నీ వద్దకు వస్తాడు, నువ్వు ఆయన మాటలు నీలో ఉంటాయి, నువ్వు ఏది అడిగితే దేవుడు అది ఇస్తాడు. ఆయన మాటలే నీలో లేకపోతే నువ్వు అడిగింది ఎట్లా ఇస్తాడండి? ఇవ్వడు కదా. ఎట్లా ఇస్తాడు? ఆయన మాట ఉంటేనేగా ఇచ్చేది. ఆయన మాట నీకు రా, దేవుడా 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 అంటే ఎట్లా? వాగ్దానం గుర్తుంచుకోవాలి. దేవుడు ఇక్కడ వాగ్దానం నీకు ఏమి ఇచ్చాడు? ప్రతి సంవత్సరం ఒక వాగ్దానం ఉంది. కనీసం ఈ మాటలన్నీ నేర్చుకోండి. బైబిల్ చాలా మాటలు ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి. వాక్యమే నిన్ను రక్షించను, నీ వాక్యమే నన్ను బ్రతికించను, నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలోనే మదినిచ్చను. వాక్యమేనండి. బాధలు వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైతే బాధ వస్తుందో, బాధలు వచ్చినప్పుడు వాక్యం చదవటం కష్టమే, కానీ చదవాలి. ఎందుకంటే ఆ బాధ పరిస్థితి అది. అంత పరిస్థితిలో కూడా సంసోను ఒక్కసారి, ఎందుకంటే దేవుడు నిర్మించింది ఏందో జ్ఞాపకం వచ్చింది, సంసోని దేవుడు ఏర్పాటు చేసుకుంది ఎందుకో జ్ఞాపకం వచ్చింది. ఒక్కసారి నన్ను అభిషేకించా బలం అంటే దేవుడు ఆ బలం ఇచ్చాడని, నీకు ఆ బలం ఇవ్వటానికే దేవుడు నిశ్చయించాడు. ఆ మాటను గుర్తుంచుకోండి. నీ పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో దేవుడు దాని నుండి తప్పించడానికే దేవుడు బలం ఇచ్చాడండి. బలం అంటే ఏంది? పరిశుద్ధాత్మే. నీ శరీర బలం కాదు. పోయిన వారం కూడా చెప్పాను, శరీర బలం కాదు. లేకపోతే నేను ఇంత ఎత్తున్నా నా బలం కాదు. గొలియాతు అంత ఎత్తున్నా ఏం లాభం? ఏం ప్రయోజనం లేదు. దేవుని సన్నిధి ఉంటేనే, దేవుడే నీకు బలము, దేవుని సన్నిధే నీకు బలము, దేవుని ఆత్మే నీకు బలం. కనుక ఆత్మ నీలో పరిపూర్ణంగా నివాసాలు ఉంటాయి. నీ కుటుంబం అని చెప్పుకొచ్చాడు, ఎంత చక్కని మాట. ఈ మాట నాకు చాలా ఇష్టం. కుటుంబం అంతా పరిపూర్ణంగా కట్టబడాలి. ఏ ఒక్కరైనా ఇప్పుడు
నేను మంచిగా దేవుని సన్నిధిలో వాక్యం చెప్తాను, లేకపోతే మా పాస్టర్ గారు దేవుని వాక్యం బాగా చెప్తుంది అనుకో, నేను ఇష్టం వచ్చినట్టుగా ఉంటే ఆమె పోయి చెప్తే ఎట్లా ఉంటుంది? వింటారా? ఎన్ని వాళ్ళు వింటారు, తర్వాత తెలిసినాక నువ్వు ఇంట్లోనే చెప్పుకోలేవు కానీ బయటేం చెప్తున్నాను, ఇంట్లోనే మార్పు లేదు కానీ బయటే మార్పు. కనుక ప్రభువాన్ని దేవుని సన్నిధిలో నేను విశ్వసించానంటే నువ్వు దేవుని యొక్క ప్రేమను సరిగా అవగాహన చేసుకొని దేవుని సన్నిధిలో నడుచుకోవాలని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నీతిమంతులను పాపంలో పడకుండా దేవుడే కాపాడతాడు. అంటే నువ్వు దేవుని సన్నిధిలో నడుచుకుంటుంటేనే నేను నీతిమంతుడు. అంటే ఎవరు? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులు, క్రీస్తు యేసు రక్తం చేత దినదినము కడగబడిన వారు నీతిమంతులుగా మార్చబడెను అని ఉంది. అక్కడే దేవుని విశ్వాసం ఉంటే నీతిమంతులు అండు, కానీ రక్తం చేత దినదినము కడగబడితే మార్చబడి ఇంకా మళ్ళీ ఇంకా నీతిమంతులు లేని నీతిమంతులు అట్ట కూర్చోటంగా మార్చబడుతుండు దేవుని. ఇంకా అపవాది వచ్చి నేను ముడతానికి కూడా వీళ్ళు, ఎందుకంటే యేసు రక్తం ఉంది, సిలువ రక్తం ఉంది. ప్రభు నన్ను రక్షించటానికి ఆయన శరీరధారి మాంస రక్తముల చేత నీ యొక్క బదులు దేవుడు ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం చిందించాడు. ప్రోక్షింపబడిన రక్తము ఇవాళ వరకు కాదండి, నీ మరణాంతం, నా మరణాంతం వరకు దాన్ని జ్ఞాపకం చేసుకో. పరిస్థితులప్పుడు ప్రభువా నా కొరకు అంత శ్రమపడి రక్తము చిందించావయ్యా, నన్ను కనికరించమని పడితే దేవుడు నిన్ను తిరిగి నెమ్మదిచ్చి సమాధానం ఇస్తాడు. ఆ చివరి వచనం చదవండి ఒక్కసారి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 21వ వచనం. ఊహించు వాటన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయశక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. కుటుంబం కట్టబడితే, కుటుంబం సంఘంలో చేరబడితేనే మహిమ. కుటుంబం కట్టబడాలి, పరిపూర్ణంగా క్రీస్తులో కట్టబడిన కుటుంబము సంఘంలోకి వస్తే క్రీస్తు యేసుని. దేవుడి వాక్యాన్ని దీవించుటకు మరొకసారి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డలారా, పరిస్థితులు మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టి, ఇంకా సమయంలో మా చిన్నతనం అనేది కాలాలు ఇంత ఉత్కృష్టకాలం వస్తుందని అనేది ఇప్పుడు మనం అంటున్నాం, ఇంకా ఘోరమైన కాలం. తరతరాలు అనుకుంటూ పోతూనే ఉన్నాం, కానీ తరతరాల్లో కొంతమందిని దేవుడు మార్చుకుంటూనే ఉన్నాం. అందరిని మూర్ఖులు చేయట్లేదు, అందరూ జ్ఞానవంతులుగా ఉండలేదు. కనుక దేవుని సన్నిధిలో దేవుడు నీకు వాక్యం వినిపించే జ్ఞానం దేవుడు ఇచ్చాడు కనుక దాన్ని సద్వినియోగం చేసుకొని వాక్యాన్ని చదవండి దేవుని పరిశుద్ధ సన్నిధిలో. మరి మొదటిగా అన్నట్టుగా ఇందుకోసమేమో నీ వెనకాల ఎవరన్నా ఉన్నారేమో, అందుకే రక్షణ ఇచ్చిండేమో, జ్ఞాపకం చేసుకోండి. సంసోన్ని ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడానికి ఏర్పాటు చేస్తే సంసోన్ పాడైపోయాడు, రక్షించలేక. అంతటితో ఆగిందా? దేవుడు ఇంకొకరిని ఏర్పాటు చేసుకున్నాడు, మీకా అనే వ్యక్తిని, ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక దేవుని నాతోనే ఇక అంటారు, కయ్యూని అన్నాడు, అదే నేను ఏబీల్ని ఒక్కడిని చంపితే దేవునికి ఎవరు ఆదరణ చేస్తారు అన్నట్టుగా ఏబీల్ని చంపాడు. దేవుడు ఆగిండా? ఏనోసుని ఎన్నుకున్నాడు, ప్రార్థన చేశాడు. కనుక దేవుని పైన ఆగదు. నిన్ను దేవుడు రక్షించుకున్నాక దేవుని సన్నిధిలో నిలబడటం, దేవునికి మహిమార్థంగా నడుచుకోవడం దేవుని ఇష్టము, దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటంటే అయ్యా దేవుని నీ చిత్తానుసారం నీ చిత్తానంటే, దేవుని చిత్తం ఏంటంటే దేవుని నీకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవుని సన్నిధిలో దేవునికి మహిమార్థంగా నడుచుకోవటమే దేవుని చేస్తాం. క్రీస్తు యేసును పరిపూర్ణంగా తెలుసుకోవటమే దేవుని చేస్తావు. క్రీస్తు యేసు పరిపూర్ణంగా నీ హృదయంలో నింపుకోవటమే దేవుని చిత్తం. కనుక ఈ రీతిగా కుటుంబం కట్టబడాలని, కుటుంబాలు మనసుకి దేవుని సన్నిధిలో ప్రేరేపింపబడి దేవుని సన్నిధిలో నీకు ఇచ్చిన దాన్ని గుర్తుంచుకొని శరీరాన్ని అధిగమించి దేవునికి మహిమార్థంగా ఉండాలని, మరి కుటుంబాన్ని పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో కట్టుకోవటానికి దేవుని శక్తి మీద, అంటే క్రీస్తు యేసులు అన్నాడు, క్రీస్తు యేసు శక్తి అన్నాడు. కనుక క్రీస్తు యేసుది ఈ వాక్యాన్ని ఒకసారి మళ్ళీ చదువుకోండి, మన కుటుంబానికి సంబంధించింది కనుక పరిపూర్ణంగా క్రీస్తు శక్తి మనలోకి వచ్చేటప్పుడు మనము పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు కనుక పౌలు గారు మన కోసం ప్రార్థన చేస్తారు. మనల్ని రక్షించిన మళ్ళీ వేరే వాళ్ళ కోసం
పరిపూర్ణంగా దేవుని చేత రక్షించాలని ప్రార్థన చేయాలని నేను మరొకసారి చెప్తున్నాను. ఈ వాగ్దానం ఈ సంవత్సరము మనకి ఇచ్చాడు కనుక ఈ వాగ్దానాన్ని ఉపయోగించుకొని నీతిమంతులు పాపం చేయకున్న దేవుడే మనం కాపాడతాడు. అంటే ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు శక్తి వస్తుంది. శక్తి వచ్చినప్పుడు మొట్టమొదటి ఫస్ట్ ఆదివారం జనవరి 1 తర్వాత 2వ ఆదివారం ఫస్ట్ ఆదివారం ఈ మాట చదువుకున్నాం. మరియమ్మ శక్తి నీ మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ చేత కుమారుని పొందు అని దేవుని వాక్యం చదువుకున్నాం. కనుక దేవుని సన్నిధిలో వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వస్తుంది. కనుక నీవు ఆధారపడ్డ విధానం బట్టి వస్తుంది, కానీ నీ ఇష్టం వచ్చినట్టు ఆధారపడితే రాదండి. ఏదో కొంతమంది డ్యూటీ పోతే కేవలం చూసి దెబ్బ వాక్యం చదువుకొని ప్రభు అని అనుకుంటే రాదు. ఇవన్నీ ఒక సమయం కేటాయించి దేవుని సన్నిధిలో మరి ఎదగాలని నేను మరొకసారి మేము అందరం బయలు చేస్తున్నా. దేవుడు ఈ నీకు బలమును కలుగ ఇచ్చుటకు నిశ్చయించాడు. ప్రతి ఒక్కరికి నాకు